జస్టిస్ తో 1-to-1 విచారణ కోరడానికి కారణం ఏంటి అనుకోవచ్చు? అంటే మిగతా వాళ్ళందరూ విచారణ ఇప్పుడు కేసీఆర్ నాకు తెలిసి 114వ వ్యక్తి 115వ వ్యక్తి కమిషన్ ముందు అటెండ్ అయిన వాళ్ళు కొద్దిమంది సాక్షులు ఇంజనీర్లు చాలా మందిని క్వశ్చన్ చేసింది. ఈ 114 మంది కూడా డైరెక్ట్ గా బహిరంగ విచారణ జరిగింది. బహిరంగ విచారణ అంటే మీడియా ఆల్సో అలౌడ్. ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టులో ఏదైనా కేసు హైరింగ్ జరిగింది అనుకోండి, దానిలో మీడియా కూడా ఉంటుంది. ప్రతి కేసులో కూడా మీడియా అలౌడ్. ఇక్కడ మాత్రం ఇన్ కెమెరా అంటే ఓన్లీ పీసీ ఘోష్ ఉన్నారు, కమిషన్ సెక్రటరీ ఉన్నారు, స్టెనో వాళ్ళు మాత్రం అంటే రికార్డ్ చేస్తారు. బట్ మీడియా బహిరంగ విచారణ కాదు. కేసీఆర్ దాన్ని కోరారు, నేను ఇన్ కెమెరా విచారణ హాజరు అవుతాను, అందరి ముందు కాదు. అంటే అందరి ముందు అంటే బీఆర్ఎస్ నేతలు కూడా కొద్దిమంది 9 మంది ఆయనతో పాటు అటెండెందుకు ఇచ్చారు, వాళ్ళ ముందు కాదు, ఇంకా బహిరంగంగా ఎవరు ఉండడానికి వీల్లేదు అని ఆయన రిక్వెస్ట్ చేశారు. పీసీ ఘోష్ దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. సో లోపల 18 క్వశ్చన్స్ మనకు ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. లోపల ఏం జరిగింది, ఏం చెప్పారన్నది మనం ఈటల రాజేందర్ విషయంలో చెప్పాం. ఇన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆయన ఇట్లా ఆన్సర్ అని చెప్పారన్నారు. ఈటల రాజేందర్ బహిరంగంగా మీడియా ముందు వచ్చి అడ్రస్ చేసిపోయారు. హరీష్ రావు విషయంలో చెప్పాం ఏం జరిగిందో, ఆయన వచ్చి అడ్రస్ చేయబోయారు. బట్ కేసీఆర్ విషయంలో మనం ఏం చెప్పారు, ఏం ఆన్సర్ అన్నది స్పెక్యులేషన్. ఎందుకంటే అది లోపల ఉన్నది తెలిసేది ముగ్గురికే కదా, పీసీ ఘోష్ కు, అక్కడ ఉన్న స్టెనో గానీ లేకపోతే మెంబర్ సెక్రటరీ గానీ. సో ఆ ముగ్గురికే తెలిసే అవకాశం ఉంది. బట్ కొన్ని ఎవిడెన్స్ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారని ఆ పార్టీ నేతలు చెప్పారు. కేసీఆర్ కూడా మీడియాను అడ్రస్ చేయకుండానే వెళ్ళిపోయారు. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఇప్పుడు అది తెలుస్తుంది కదా, కమిషన్ రిపోర్ట్ లో ఫైనల్ గా తెలుస్తుంది. అడుగుదాం. మనతో పాటు చర్చలో వి ప్రకాష్ గారు ఉన్నారు, తక్కలపల్లి రవీంద్రరావు గారు